ఎవ్రీబడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరామ్ మెలోడీస్. ఈరోజు మన ఛానల్లో కొరియన్ ఆన్ గోయింగ్ సిరీస్ అయిన క్వీన్ ఆఫ్ టీయర్స్ అనే డ్రామాని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే మన హీరో వచ్చేసి మిడిల్ క్లాస్ అబ్బాయి అండ్ హీరోయిన్ వచ్చేసి బాగా రిచ్ అనమాట. వీళ్ళిద్దరు వచ్చేసి మ్యారేజ్ చేసుకుంటారు. కానీ మన హీరో హీరోయిన్ దగ్గర అడ్జస్ట్ కాలేకపోతాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఉంటారు, విడిపోతారు అన్నది ఈ డ్రామా. ఇంకా లేట్ చేయకుండా చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరో అండ్ హీరోయిన్ యొక్క లైఫ్ స్టైల్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఎంత హ్యాపీగా ఉన్నారనేసి మనకి చూపిస్తూ ఉంటారనమాట. హీరో అండ్ హీరోయిన్ వచ్చేసి చాలా హ్యాపీగా ఉంటారు, చాలా కంట్రీస్ కూడా తిరిగేసి వస్తూ ఉంటారు. అలా మన హీరో అనమాట చెప్తా, ఆల్రెడీ మా మ్యారేజ్ అయిపోయి 3 years అయిపోయింది, బట్ మేమైతే కనుక చాలా హ్యాపీగా ఉన్నాము. తను క్వీన్ కంపెనీకి సీఈఓే కాదు, నా లైఫ్కి తనే క్వీన్ తెలుసా అనేసి మన హీరో చెప్తా అనమాట. మేము మ్యారేజ్ చేసుకున్నాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను, తనే నా లైఫ్ అనేసి మన హీరో చెప్తా ఉంటాడు. అలాగే హీరోయిన్ కూడా అనమాట, అవును మీరందరూ అనుకుంటున్నారు కదా మా వారు వచ్చేసి లేనివాడు కాబట్టి, నాకు బాగా డబ్బు ఉంది కాబట్టి నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, అంతేకాదు నాకు డివోర్స్ ఇచ్చేస్తున్నాడు అనేసే కదా ఇప్పుడు నాతో మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అనేసి హీరోయిన్ అనమాట చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తా ఉంటుంది. బట్ ఇప్పుడు మా మీద వచ్చే రూమర్స్ అందరికీ నేను సమాధానం ఇద్దాం అనుకుంటున్నాను, అందుకే కదా ఇదంతా షూట్ అంతా మీరు ప్లాన్ చేసింది కాబట్టి నేను ఫేస్ టు ఫేస్ ఆన్సర్ చెప్తాను. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక షాకింగ్గా ఓకే మేడం చెప్పండి అనేసి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు హీరో అనమాట ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇలా చెప్తా ఉంటాడు, అందరిలాగే నా లైఫ్ కూడా అనమాట నార్మల్గానే ఉంటుంది, నేను లేచిన వెంటనే తన వంకే చూస్తాననేసి హీరో చెప్పడం స్టార్ట్ చేసి ఉంటాడు. కానీ మనకి హీరో వచ్చేసి వేరే రూమ్లో ఉన్నట్టుగా అండ్ హీరోయిన్ వచ్చేసి వేరే రూమ్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కానీ చాలా దూరంగా కూర్చొని చేస్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్తారు కూడా, కానీ ఆఫీస్లో కూడా అనమాట సపరేట్గానే ఉంటారు. కానీ మన హీరో వచ్చేసి మేమిద్దరం అయితే కనుక కలిసి అన్ని పనులు చేస్తామన్నట్టుగా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి చెప్తా ఉంటాడనమాట. మేమిద్దరం వచ్చేసి చాలా హ్యాపీగా ఉన్నాము, తను లేక నేను ఉండలేను తెలుసా అనేసి మన హీరో చెప్పుంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇలా చెప్తా ఉంటుంది, నేను వచ్చేసి అబ్రాడ్లో చదువుకున్నాను కదా 5 years, అక్కడి నుంచి వచ్చాక మా డాడీ వచ్చేసి మా కంపెనీలోనే నన్ను ఒక ఇంటర్నల్ కింద జాయిన్ చేశాడు, నా ఐడెంటిటీ ఎవరికి తెలియదు అక్కడ అనేసి హీరోయిన్ చెప్తాను. మన హీరోయిన్ వచ్చేసి ఒక రోజు అయితే కనుక జిరాక్స్ ఇద్దాం అనుకుంటుంది కానీ మిషన్ పనిచేయదనమాట. ఈ లోపల హీరో వచ్చానమాట హీరోయిన్కి హెల్ప్ చేస్తుంటాడు. అలా హెల్ప్ చేసి వెళ్ళుంటాడు. మన హీరోయిన్ ఎప్పుడైతే జిరాక్స్ తీసుకుందాం అనుకుంటుందో దానికి తీయడానికి అసలుకి రాదనమాట. హీరో ఎప్పుడు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ మనసులో ఎలా అనుకుంటా ఉంటుంది, తను వచ్చేసి కావాలని నా దగ్గర ఇదంతా చేస్తున్నాడు అనేసి హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. హీరో కూడా అనమాట ఇంటర్వ్యూకి ఇలా చెప్తా ఉంటాడు, నేను తను ఫస్ట్ టైం చూశాను, తను జిరాక్స్ మిషన్ పనిచేయలేదని కాల్తో తండుతుంది, అప్పుడు నాకు ఒకటి అనిపించింది జిరాక్స్ మిషన్ కోసం వరి అవ్వలేదు, తనకి ఎక్కడ కాలికి గాయం అవుతుంది అనేసి నేను తన దగ్గరికి వెళ్ళా అనేసి హీరో చెప్పుంటాడు. హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక చాలా క్లోజ్గా ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక మా హీరో అండ్ హీరోయిన్ మధ్య ఏదో జరుగుతుంది అన్నట్టుగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మన హీరో అయితే కనుక నువ్వు ఇదంతా ఆపే, నువ్వు నా దగ్గరికి అంటే వచ్చినప్పుడు నా హార్ట్ అయితే కనుక చాలా రేస్ అవుతుంది, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అన్నట్టుగా మన హీరో చెప్పుకుంటాడు. బట్ నువ్వు వచ్చేసి పార్ట్ టైం జాబ్ చేయడానికి వచ్చావు కదా, ఇటువంటి న్యూసెస్ వస్తే కనుక నిన్ను ఫైర్ చేస్తారు కాబట్టి నీ గురించి ఆలోచించి చెప్తున్నాను అనేసి మన హీరో చెప్పుంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ దగ్గరకు అనమాట హీరో వచ్చి ఒక అంబ్రెల్లా ఇస్తూ ఉంటాడు, బయట వర్షం పడుతుంది కదా తీసుకో అనేసి. నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, మా ఊర్లో మాకు చాలా మంచి పేరుంది, మాకు వచ్చేసి 30 ఆవులు ఉన్నాయి, అందులో 5 ప్రెగ్నెంట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 35 ఆవులు అవుతాయి వాటికి డెలివరీ అవ్వక, అంతేకాదు నాకు ఒక చిన్న ఫ్లాట్ ఉంది, 2 years అగ్రిమెంట్ రాసుకున్నాను, ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఉన్నంతలో నేను చాలా బాగా చూసుకుంటాను, నీకు జాబ్ లేకపోయినా కానీ నేను నిన్ను నా కష్టజీతం మీద పెంచుకుంటాను, ఒక్కసారి ఆలోచించువా అంటే హీరోయిన్ ఇదంతా నాకెందుకు చెప్తావంటే ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పి నువ్వు నాకు ఇప్పుడే ఆన్సర్ చేయవసరం లేదు, సో నువ్వు చాలా టైం తీసుకొని నువ్వు కూడా ఆలోచించుకోవాలి కదా, సరే అయితే నేను వెళ్తున్నాను బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేసి హీరో ప్రపోజ్ చేస్తుంటాడు. అలా చెప్పానమాట హీరోయిన్కి అంబ్రెల్లా ఇచ్చేసి అక్కడి నుంచి అయితే కనుక హీరో వెళ్ళిపోతాడనమాట వర్షంలో తడుచుకుంటాడు. అంతే అయితే కనుక మన హీరోయిన్ చూస్తూ ఉంటుంది. మన హీరోయిన్ అనమాట అయ్యో నేను చెప్పేది వినలేదేంటి, నాకు ఆల్రెడీ కార్ ఉందని చెప్దాం అనుకున్నాను అనేసి మన హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది. బట్ హీరో యొక్క క్యూట్నెస్ని చూసి అనమాట హీరోయిన్ అది నవ్వుకుంటూ ఉంటుంది. ఇదంతా అనమాట ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ వింటూ ఉంటారు. హీరోయిన్ అంటది, మా లవ్ స్టోరీ అంతా మంచిగానే ఉంది, లోపల తనకి నేను క్వీన్ కంపెనీ యొక్క సీఈఓ అని తెలిసింది అంతే, ఇంకా తన జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయి వాళ్ళ ఊరిలో కూర్చున్నాడు, నేను కూడా తన కోసం వాళ్ళ ఊరు వెళ్ళా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ సీన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట హీరో కోసం హెలికాప్టర్ వేసుకొని మరీ వెళ్ళి ఉంటుంది, అదేంటి నన్ను ఒక్కదాన్ని వదిలేసి నువ్వు వచ్చేస్తావా అనేసి అనడంతో హీరో అనమాట వెళ్ళి హీరోయిన్ హక్ చేసుకుని ఉంటాడు.
హీరో కూడా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇదే విషయం చెప్పి, ఆ రోజు తనైతే కనుక స్వర్గం నుంచి దిగి వచ్చిన ఏంజెల్లా అనిపించింది నాకు అనేసి హీరో అనగా, దానికి ఇంటర్వ్యూ చేసి ఆవిడంటది, అదేంటి సార్ అప్పుడే అనిపించిందా మేడము, ఇంకెప్పుడు అనిపించలేదంటే, లేదు తను నా లైఫ్లో ప్రతిరోజు తను నా క్వీన్, తను నా ఏంజెల్ అనేసి మన హీరో చెప్పుకుంటాడు. ఇప్పుడు మనకి హీరో వాళ్ళ ఫ్రెండ్స్‌ని చూపిస్తా ఉంటారు. హీరో వచ్చేసి వాళ్ళ వైఫ్‌కి డివోర్స్ ఇద్దాం అనుకుంటున్న విషయం హీరో వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా ఉంటారు. అదేంట్రా హూ వచ్చేసి ఎందుకు డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నాడు? అయినా సరే నువ్వు వచ్చేసి కంట్రీలోనే డివోర్స్ ఇవ్వడంలో నెంబర్ 1 లాయర్ కాబట్టి నువ్వు వచ్చేసి హూకి హెల్ప్ చెయ్యి. వాడు వచ్చేసి చాలా తెలివైనోడు. పెళ్ళయ్యాక వాడు అలా అయిపోయాడు. వాడికి మనం హెల్ప్ చేయాలనేసి వాళ్ళ గ్యాంగ్‌లో వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే, ఇంకొక ఫ్రెండ్ అంటాడు, అసలే వాడు వాళ్ళ వైఫ్‌కి ఎందుకు డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నాడు అంటే, తను వచ్చేసి చాలా రూడ్‌గా ఉంటది, చాలా కేర్‌లెస్‌గా ఉంటదనేసి వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు చెప్తా ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట, తను ఒక క్వీన్ అనేసి ఒక పెద్ద షాపింగ్ మాల్ నడుపుతూ ఉంటుంది. ఆ మాల్లో అయితే కనుక చాలా బ్రాండ్స్కి సంబంధించిన షాప్స్ ఉంటాయన్నమాట. సేల్స్ లేని బ్రాండ్స్ షాప్స్ని అయితే కనుక తీసేయమను అనేసి వాళ్ళ సెక్రటరీ చెప్తా ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళు అయితే కనుక, మేము కూడా తీసేయమన్నాం మేడం, కాకపోతే అది చేయకూడదు అనేసి చెప్పారు ఒకరు. అంటే ఎవరు చెప్పారు అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటే, ఇంకెవరో కాదు హూ సార్ అని చెప్పి వాళ్ళు అనుంటారు. ఇప్పుడు మన హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో కూడా అనమాట వాళ్ళ క్లయింట్స్ తోటి, అంటే వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్ తోటి మాట్లాడుతూ ఉండేసరికి మన హీరోయిన్ పిలుస్తుంది అనేసి సెక్రటరీ వచ్చి చెప్పుంటాడు. మన హీరో నేను మీటింగ్లో ఉన్నాను కదా అంటే, ఈ లోపల హీరోయిన్ వాళ్ళ సెక్రటరీ కూడా వచ్చి మిమ్మల్ని అర్జెంటుగా మేడం రమ్మంటున్నారు సార్ అనగానే, మన హీరో కూడా అనమాట తన పని అంతా మానుకొని హీరోయిన్ యొక్క క్యాబిన్కి వెళ్తూ ఉంటాడు. మన హీరోయిన్ కిందే మన హీరో పనిచేస్తూ ఉంటాడు అనమాట, లాయర్ కింద. హీరోయిన్ అంటది, అదేంటి షాప్స్ని మేము తీసేయమందామని చెప్దామంటే నువ్వు వద్దన్నామంట కదా ఏంటి అంటే, అదేంటి మేడం మీరు అలా అంటున్నారు, సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు సేల్స్ లేదనేసి వాళ్ళ కంపెనీలు మనం తీసేయమంట తప్పు కాదు, సో వాళ్ళు వచ్చేసి 1 year అగ్రిమెంట్ రాశారు, ఇప్పుడు మనం తీయమంటాం తప్పు అనేసి మన హీరో చెప్తా ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట, మేము ఓనర్స్ము, మేము చెప్పినట్టే వాళ్ళు చెయ్యాలి, అయినా సరే నేను సలహా మాత్రమే అడిగాను, నువ్వు నాకు ఉచిత సలహాలు ఏమి ఇవ్వక అనేసి మన హీరోయిన్ అయితే కనుక హీరోకి చాలా రూడ్గా చెప్పేసి అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హస్బెండ్ అని కూడా రెస్పెక్ట్ ఇవ్వదనమాట. హీరో ఇంకేం సమాధానం చెప్పలేక అందరి ముందు అలా సైలెంట్గా ఉండిపోయి ఉంటాడు. అలా తన లిఫ్ట్లో వెళ్ళేసరికి హీరోయిన్ కూడా అనమాట లిఫ్ట్లోకి వచ్చి ఉంటుంది. హీరోయిన్ అంటది, నువ్వు ఎందుకు అంతలా గొడవ పడ్డానికి అందరి ముందు షో చేస్తున్నావు, మన ఇద్దరం వచ్చేసి విడివిడిగా ఉంటున్నామని అంటే, ఎవరు స్టార్ట్ చేశారు, నువ్వే కదా స్టార్ట్ చేసింది, వాళ్ళు వచ్చేసి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ యొక్క షాప్స్ కోసము, అలాంటి వాళ్ళని తీయమంటాం తప్పు కదా అనేసి మన హీరో అంటూ ఉంటే, దానికి హీరోయిన్ అంటది, చూడు నీకు వచ్చేసి మంచి హృదయం ఉంది, అందరికీ క్లోజ్గా ఉండాలనుకుంటావంటే, అవును నేను ఉంటాను, బట్ అందరూ అలా ఉంటారు కదా అనేసి హీరోయిన్కి డైలాగ్ వేసి ఉంటాడు మన హీరో. సరే అయితే అనేసి మన హీరోయిన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. మన హీరో అనమాట ఇంటికి వచ్చేసి మన హీరోయిన్ కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. తనకి ఇప్పుడు ఉంటున్న లైఫ్ అయితే కనుక హీరోకి అసలు నచ్చదు. హీరోయిన్కి డివోర్స్ ఇచ్చేద్దామనేసి డివోర్స్ అగ్రిమెంట్ అయితే కనుక రాస్తూ ఉంటాడు అనమాట. ఈ లోపల హీరోకి మెసేజ్ వచ్చి ఉంటుంది, ఫ్యామిలీ మీటింగ్ స్టార్ట్ అయింది, ఎక్కడున్నా తొందరగా రా అనేసి. మన హీరో కూడా అనమాట మీటింగ్కి వస్తూ ఉంటాడు. హీరో వచ్చేసి అత్తవారి ఇంట్లోనే ఉంటాడు, ఇల్లరిక పల్లుడు. వాళ్ళ మామయ్య గారు అంటారు, అదేంటి మీరు ఏమైనా సెలబ్రిటీసా, మీరు వచ్చేసి ఇంటర్వ్యూస్ షోస్ కట్ చేయడానికి అనేసి అడుగుతూ ఉంటే, దానికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అంటాడు, డాడీ నీకు తెలుసో తెలియదో వీళ్ళిద్దరి మధ్య రూమర్స్ చాలా స్ప్రెడ్ అవుతున్నాయి, వీళ్ళిద్దరు వచ్చేసి డివోర్స్ తీసుకుంటున్నారు కట్ అనేసి, ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పుడు చూసినా కానీ ఆఫీస్లో కొట్టుకుంటూ తిట్టుకుంటూనే ఉంటారు, ఒకరికొకరికి అసలుగా పడదు అనేసి వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాడీ చెప్తా ఉంటే, ఇంక హీరోయిన్ అనమాట కోపం వచ్చి కప్పు అనమాట గట్టిగా పెట్టేసి ఉంటుంది. వాళ్ళ బ్రదర్ ఆపేసరికి ఈ లోపల హీరో అంటాడు, అదేమీ లేదులేండి అనేసి మన హీరో అనమాట చాలా నెమ్మదిగా చెప్తా ఉంటాడు వాళ్ళ మామయ్య గారికి. ఈ లోపల వాళ్ళ బ్రదర్ అంటాడు, ఈరోజు కూడా వీళ్ళిద్దరి మధ్య అదే విధంగా చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది డాడీ అని చెప్తా ఉండేటప్పటికి వాళ్ళ అమ్మ అంటది, హీరోయిన్ వాళ్ళ అమ్మ, అయినా సరే మీకు పాప బాబు పుట్టారనుకో అప్పుడు ఇటువంటి రూమర్స్ ఏమీ స్ప్రెడ్ అవ్వవు, కాబట్టి ఫస్ట్ ఆ పని చూడండి, మాకు తొందరలోనే మనవడినైనా మనవరాలనైనా ఇవ్వండి, అప్పుడు ఇటువంటి న్యూసెస్ ఏమీ బయటికి రావు అనేటప్పటికి హీరో అండ్ హీరోయిన్ సైలెంట్గా ఉండుంటారు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటాడు, సరే అయితే సుబీన్ నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చేయాలంటే, హీరో అంటాడు సుబీన్ ఎవరు అనేటప్పటికి, ఇంకెవరు మీకు పుట్టబోయే పాపేనా బాబేనా, సో తన పేరు వచ్చేసి హంగ్ సుబీన్ అనేటప్పటికి, అదేంటి హంగ్ సుబీన్ అంటారు, బేక్ సుబీన్ అనండి మా ఇంటి పేరు ఉంటుంది కదా అంటేని. వాళ్ళ మామయ్య అంటాడు, ఇప్పుడు కూడా నువ్వు పాతకాలపు మనిషిలాగా ఆలోచిస్తున్నావేంటి, ఇప్పుడు ఎవరు తండ్రి ఇంటి పేరు పెట్టుకోవడం లేదు కదా, తల్లి ఇంటి పేరు కదా పెట్టుకుంటున్నారంటే, ఈ లోపల వాళ్ళ అబ్బాయి అంటాడు, అంటే డాడీ మా పిల్లలకు కూడా మా అత్తయ్య గారి ఇంటి పేరు పెట్టుకోమంటావంటే, ఒరే నువ్వు సైలెంట్గా ఉండు, నీకు ఆ రూల్ వర్తించదు అనేసి వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. హీరో అలా సైలెంట్గా ఉండనమాట. వాళ్ళ వైఫ్ దగ్గరికి వచ్చి హీరోయిన్ దగ్గరికి, ఏంటి మన
మనకి పిల్లలు అవసరం అంటావా? నువ్వు హ్యాండిల్ చేయగలవా మరి? ఎందుకంటే నన్ను ఎంబీఏ చేయడానికి అబ్రాడ్ పంపిస్తున్నారు కదా అంటే, దానికి హీరోయిన్ అంటది, అంటే నేను కూడా నీతో పాటు అక్కడికి రమ్మంటావా ఏంటి? నిజం చెప్పాలంటే నువ్వు లేకుండానే నేను హ్యాపీగా ఉంటాను. కావాలితే నువ్వు వెళ్ళిపో అంటే, ఏంటి నువ్వు అంత హ్యాపీగా ఉంటావా అయితే అనేసి మన హీరో అంటా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్‌కి అనమాట ఫోన్ వచ్చేసరికి హీరోయిన్ అంటది, సరే అయితే ఇంకొక ఇంటర్వ్యూవా? సరే రేపు పొద్దుట ఇస్తాంలే మేమిద్దరం అంటే, ఇంక హీరోకి చాలా కోపం వచ్చేసి నేను ఏ ఇంటర్వ్యూలో ఇవ్వను. ఆ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళాక నేను అన్ని అబద్ధాలే చెప్పాల్సొస్తుంది. మన ఇద్దరి మధ్య లేని హ్యాపీనెస్ ఉందనేసి నేను వాళ్ళ ముందు చెప్పలేకపోతున్నాను. మన ఇద్దరి మధ్య లేని హ్యాపీనెస్ మేమిద్దరం హ్యాపీగా ఉంటున్నామని నేను చెప్పలేను. కావాలంటే నువ్వే ఇచ్చుకో ఇంటర్వ్యూస్ అనేసి హీరో చాలా కోపంగా ఇంట్లో నుంచి అదే కనుక అలాగా వెళ్ళిపోతూ ఉంటాడు నడుచుకుంటా బయటికి. ఇప్పుడైతే కనుక హీరోయిన్ వాళ్ళ బ్రదర్‌ని చూపిస్తా ఉండేసరికి వాడైతే కనుక ఫోన్‌లో మాట్లాడుకుంటా ఉండేసరికి అక్కడికి హీరోయిన్ వచ్చుంటదనమాట. వచ్చి ఏంటి ఇందాక నాన్నకి ఏం చెప్తున్నావు నువ్వు మా గురించు? అయినా సరే నువ్వు నా భర్త గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడితే ఇంకొకసారి తనని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడాలి. అప్పుడు నిన్ను చంపేస్తా అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉండేసరికి వాళ్ళ తమ్ముడు తిను నిజంగానే డెవిల్ అనేసి అంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక పాపం హీరోని చూపిస్తా ఉంటారు. హీరో అయితే కనుక వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉండే ఇది నచ్చక అనమాట వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఏడుస్తా డ్రింక్ చేస్తా మాట్లాడుతూ ఉంటాడు. నాకు నిజంగా అక్కడ నచ్చడం లేదు. తను ఎప్పుడు చూసినా కానీ నాతో కోపంగానే ఉంటుంది. నేను భరించలేకపోతున్నాను. నాలో చాలా అంటే చాలా బాధగా ఉంది. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది నాకు అనేసి హీరో ఏడుస్తూ ఉంటాడనమాట. ఒరి ఏడవకురా నడు ఇంటికి వెళ్ళగానంటే, లేదు నేను వెళ్ళను. నేను ఎందుకంటే డ్రింక్ చేస్తున్నాను. నేను డ్రింక్ చేస్తుంటే చాలా క్యూట్గా ఉంటానంట అంటే, ఎవరు చెప్పాడురా నీకంటే? ఇంకెవరు చెప్పారు? నా భార్య చెప్పింది. ఒకవేళ నేను ఇలాగ వెళ్తే కనుక తను నేను క్యూట్గా ఉన్నాను అనేసి మళ్ళీ నన్ను లవ్ చేస్తుంది. నాకు అదంతా నచ్చట్లేదు అనేసి మన హీరో అంటా ఉంటే, ఒర్రే ఇప్పుడు ఏమైందిరా నడురా ఇంటికి వెళ్ళగాని ఇక్కడ ఉంటావేంటి అంటే, ఇక్కడే ఉంటానులే నన్ను చూసుకోవడానికి ఒకళ్ళు ఉన్నారంటే, ఎవరు అంటే అక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా వాళ్ళు నన్ను చూసుకోగలరు అంటే, ఏంటి వాళ్ళు నీ కోసం వచ్చారంటే, వాళ్ళు నా కోసమే వచ్చారు కావాలితే చూడు అనేసి మన హీరో లెగిస్తాడు. వాళ్ళు కూడా లెగిస్తారనమాట. మన హీరో కూర్చుంటే వాళ్ళు కూడా కూర్చుంటారు. ఎందుకంటే మన హీరోకి సెక్యూరిటీ కింద పంపించుంటారు మన హీరో ఎక్కడికి వెళ్ళిపోకుండా కనిపెట్టుకోమని. మన హీరో అంటాడు, చూసావు కదా నన్ను ఫాలో చేయడానికి నాకు ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళు నన్ను సేఫ్గా మా ఇంటికి తీసుకెళ్ళిపోతారులే అనేసి మన హీరో అయితే కనుక పాపం ఏడుస్తా తన కష్టాలు అనేసి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకుంటే, నాకైతే కనుక తనతో కలిసి ఉండాలని లేదు, నాకు డివోర్స్ కావాలి, బట్ నేను చేయలేకపోతున్నాను, తను నేను డివోర్స్ అడగలేకపోతున్నాను, నేను ఏం చేయని చెప్పు అనేసి పాపం చిన్న పిల్లలాగా ఏడుస్తూ ఉంటాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ కూడా అనమాట, పోనీరా కొంచెం అడ్జస్ట్ అవ్వు అంటే హీరో అంటాడు, నా వైఫ్ యొక్క మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేను. మార్నింగ్ నన్ను చూసి నవ్విందే అనుకో, నైట్ నా వంక కోపంగా చూస్తుంది. తన మూడు నేను అంచనా వేయలేనురా, ఆ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను రా అనేసి హీరో చెప్పుకుంటాడు. అలా చెప్పేసి అనమాట వాళ్ళ ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉండేసరికి తను ఫాలో చేసి వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. హీరో అనమాట, ఎవడరా లవ్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది, మ్యారేజ్ అంటే స్వర్గంగా ఉంటుంది అని చెప్పింది, వాళ్ళని కొట్టేయాలనేసి హీరో అంటమాట. ఎందుకలా నన్ను ఫాలో అవుతున్నారు మీరు? నేను ఏడుతూ ఉంటే మీరు చూస్తారా? మీకు కొంచెం కూడా సిగ్గులేదు? నన్ను ప్రశాంతంగా ఏడవనివ్వంటారా? నేను ఇంటికే వెళ్తాను, ఎక్కడికో పారిపో అంటారు, నన్ను ఫాలో అవ్వద్దురా అనేసి హీరో అంటూ ఉండేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. పాపం హీరో ఏడ్చుకుంటూ అనమాట ఇంటికి వచ్చేస్తుంటాడు. హీరోయిన్కి అనమాట హీరో యొక్క అడుగుల సౌండ్ వినిపించి అనమాట డోర్ తీద్దామనేసి డోర్ దగ్గరకు వచ్చి ఉంటుంది. హీరో కూడా అనమాట అటు సైడ్ నుంచి డోర్ తీద్దాం అనుకుంటాడు. ఒకరికొకరు తీద్దాం అనుకుంటారు కానీ కాసేపు అలాగా ఆలోచిస్తూ ఉంటారు. మన హీరో అనమాట అక్కడి నుంచి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట అది గమనించి తన ప్లేస్లోకి వచ్చి కూర్చుని ఉంటుంది. హీరోయిన్ ల్యాప్టాప్లో మన హీరో ఫోటో ఉంటుంది అనమాట. అదైతే కనుక అది అలా చూస్తూ ఉంటుంది. హీరోయిన్కి కూడా హీరో అంటే ఇష్టం కానీ తన మీద ప్రేమ చూపించదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరో అనమాట ఒక చిన్న పని మీద పోలీస్ స్టేషన్కి వచ్చి ఉంటాడు. అక్కడైతే కనుక హీరోయిన్ వాళ్ళ ఆంటీ కనిపించి ఉంటుంది. ఆవిడనమాట, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, మా వాళ్ళకి చెప్పి నన్ను తీసుకుని వెళ్ళిపోమాను అంటే, సరే మేడం నేను చెప్తాను, మీకు వచ్చేసి హెల్త్ బాగోలేదు అంటున్నారు కదా, మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు, ఓకేనా అనేసి మన హీరో చెప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ వాళ్ళ నానమ్మది మెమోరియల్ జరుగుతూ ఉంటుంది. అక్కడైతే కనుక హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తూ ఉంటారనమాట. ఇదంతా అయితే కనుక న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు కవర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ అయితే కనుక చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు హీరో వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరో వాళ్ళ కుకింగ్ చేస్తూ ఉంటారు. ఈ లోపల ఒక అబ్బాయి అంటాడు, చూడండి ఇది కుక్ అయిపోయిందంటే, నువ్వు కెమిస్ట్రీ చదువుకోలేదంటే, కెమిస్ట్రీకి వంటకి సంబంధం ఏముంది అంటే, లోపల ఫుడ్లో కెమికల్ రియాక్షన్ జరిగి అది ఉడుకుతుంది, అదే విషయం కూడా నీకు తెలియదు అనేసి ఒక అబ్బాయి అంటూ ఉంటాడు. ఇంకొక అబ్బాయి అంటాడు, మనం అందరం మంచిగా
బాగుండేవాళ్ళం. కానీ ఈ హాన్ ఫ్యామిలీ యొక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఈ ఇంట్లో ఇది కనుక మనం పని వాళ్ళం అయిపోయామనేసి ఇంకొకడు అంటా ఉంటే హీరో అంటాడు, ఎందుకు ఇప్పుడు అదంతా తలుచుకోవడం, ఫస్ట్ వంట చేయండి అనేసి హీరో అంటా ఉంటే ఈ లోపల అక్కడికైతే కనుక హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వచ్చి బావా అని పిలిచేసరికి ఏంటి అనేసి హీరో అనగా దానికి తను అంటాడు, తిను వచ్చేసి మా కజిన్ మ్యారేజ్ చేసుకున్నాడు అనేసి ఒక అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశానమాట. తిను వచ్చేసి మా బావ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక హాన్ ఫ్యామిలీ యొక్క మెంబర్సే అనమాట. హాన్ ఫ్యామిలీ యొక్క అల్లుళ్ళు. వీళ్ళందరూ ఇక్కడ కుకింగ్ ఎందుకు చేస్తున్నారంటే మా ఇంట్లో మెమోరియల్ ఏదైనా జరిగిందే అనుకో, సో మాకు ఒక రూల్ ఉంది, అదేంటంటే అబ్బాయిలందరూ కుకింగ్ చేయాలన్నమాట. అందుకోసమే వీళ్ళందరూ చేస్తున్నారంటే దానికి హీరో అంటాడు, నువ్వు కూడా వచ్చి చెయ్యి అనేసి హీరో తనని పిలుస్తాడనమాట. కానీ తను అంటాడు, లేదు నేను లాస్ట్ ఇయర్ క్రిస్టియన్లోకి వెళ్ళిపోయాను కదా, నేను చేయకూడదు ఇటువంటి అనేసి తను అని ఉంటాడు. దానికి హీరో అంటాడు, నేను పుట్టడంతో క్రిస్టియన్గా పుట్టాను, బట్ నేను చేయడం లేదా అనేసి హీరో అనడంతో ఇంకా వాడు ఏం మాట్లాడలేకనమాట, లేదు మీరు చేయండి, నాకు అంతగా ఈ కుకింగ్ ఏమీ రాదు కాబట్టి నేను వెళ్తున్నా, నువ్వు కూడా జాయిన్ అవ్వ, వీళ్ళతో పాటు నువ్వు కూడా ఇంటి అల్లుడివే కదా అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఇక్కడేమో అందరూ వేరే వేరే ఇంట్ల నుంచి హాన్ ఫ్యామిలీ అమ్మాయిలు చేసుకోవడం వల్ల అల్లుళ్ళు అయ్యాం, బట్ మనం వచ్చేసి వీళ్ళకి కుకింగ్ చేస్తున్నాం కానీ ఒక్కడు కూడా అనమాట హాన్ ఫ్యామిలీ ఇంటి పేరుతో ఉన్నవాడు ఇక్కడ లేడు కదా అనేసి వీళ్ళు అనుకుంటా ఉంటారు. ఈ లోపల కొత్తగా వచ్చిన అబ్బాయితో హీరో అంటాడు, వెల్కమ్ టు అవర్ క్లబ్ అనేసి అనడంతో పాపం అదనైతే కనుక అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల ఇంకొక అబ్బాయి వచ్చారనమాట, రా నువ్వు కూడా ఇటువంటి పనులే చేయలేక నుంచి అనేసి ఇంకొక అబ్బాయి అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట, హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తూ ఉంటారు. ఆవిడంటది, ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది, బాగుందా అనేసి అడిగితే, మేడం మీ డ్రెస్ చాలా బాగుంది, కలర్ మీకు చాలా అంటే చాలా మప్పింది తెలుసా అనేసి పక్కన ఉన్న ఆవిడైతే కనుక బిస్కెట్లు వేస్తూ ఉండేసరికి, అవును నాకు కూడా తెలుసు, నాకు ఏ డ్రెస్ అయినా బాగుంటుంది అనేసి ఇవిడ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి ఒక పర్సన్ వచ్చి ఉంటుంది. ఆవిడనమాట, రెడీ అయిపోయావా నువ్వు అంటే, నేను రెడీ అయిపోయాను కానీ ఇదేంటి మీరు రెడీ అవ్వలేదు, మీరు కూడా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి కదా అంటే, నాకు ఇటువంటి పెద్దగా ఇష్టం ఉండదు, బట్ నేను అక్కడికి వస్తాను కాబట్టి వేసుకుంటానులే అంటే, అవును మీరు కూడా 20 years నుంచి మా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయారు కదా అనేసి తను అంటూ ఉంటుంది హీరోయిన్ వాళ్ళ అమ్మ. మరి నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్నే కదా అనేసి ఆవిడ కూడా అంటూ ఉండేసరికి ఈ లోపల హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటది, అయినా సరే మీరు అక్కడికి రావడానికి షో చేయడం కోసమే కదా అక్కడికి వస్తున్నారు అనేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఎవరు షో చేయడానికి వస్తున్నారు అనేసి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ తాతయ్య అనమాట, అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ మామయ్య గారు. ఎవరు షో చేయడానికి వస్తున్నారు అనేసి ఆయన అంటే దానికి హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటది, అయ్యో మామయ్య గారు అది కాదు అంటే, ఏది కాదు ఫస్ట్ చెప్పు అనేసి ఆయన గట్టిగా అరుస్తూ ఉంటే, అంటే మామయ్య గారు అంటే, అయినా సరే నీ గొడవ పక్కన పెట్టు, నువ్వేంటి ఇంకేలా ఉన్నావు రెడీ అవ్వలేదంటే, అండి రెడీ అవుతా అనేసి తను చెప్తా ఉండేసరికి ఈవిడైతే కనుక సైలెంట్గా వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటుంది. సరే నాతో పాటు అనేసి ఆ పర్సన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటది, అయినా సరే చూసావా వింత, మా అత్తయ్య గారి సంవత్సరానికి మా మామయ్య గారు తన గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వెళ్తున్నాడు, ఎక్కడ జరగదు ఇటువంటి వింత, ఈ ఫ్యామిలీలోనే జరుగుతుంది అనేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ అనమాట అంటూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక సంవత్సరం స్టార్ట్ అయి ఉంటుంది. ఇలా హీరోయిన్ వాళ్ళ తమ్ముడే అనమాట అదంతా చేస్తూ ఉంటాడు. హీరో వచ్చేసి దూరంగా ఉండే అండ్ హీరోయిన్ వచ్చేసి ఫ్రంట్లో ఉంటుంది. వీళ్ళందరూ ఇదే చేస్తూ ఉండేసరికి బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, ఆపండ్రా అనేసి. ఎవరో అనేసి అందరూ చూస్తూ ఉంటారు. ఈ పర్సన్ ఎవరో కాదు, మన హీరో వచ్చేసి జైల్లో ఒక పర్సన్ కలిసి ఉంటాడు కదా తనే అనమాట. ఆవిడెవరో కాదు, హీరోయిన్ వాళ్ళ మేనత్త. హీరోయిన్ వాళ్ళ తాతయ్య అనమాట హీరోని పిలిచి, అదేంటి నా కూతురు ఇక్కడికి రాదని చెప్పావు కదా, తను వచ్చేసి హాస్పిటల్లో ఉందని చెప్పావు కదా, తను ఎలా వచ్చిందనేసి హీరోని అడిగితే హీరో మాత్రం ఏమో సార్ అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ మేనత్త అనమాట రావడంతో వాళ్ళ అమ్మకి ఎట్టిన ఫుడ్ ఐటమ్స్ అంతా తనే తినేస్తూ ఉంటుంది అనమాట. అలా తినేసి, సారీ అమ్మ నీ కూతురు రాలేదనుకున్నావేమో కానీ నేను వచ్చేసానమ్మా నీ కోసం అనేసి చెప్పనమాట. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, ఏంటి మా అమ్మ సంవత్సరానికి నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వచ్చావా, మా అమ్మని చంపిన ఆవిడ్ని నువ్వు నీ పక్కన పెట్టుకొని తన యొక్క సంవత్సరం చేస్తున్నావా, నీకు సిగ్గులేదా అనేసి వాళ్ళ అమ్మాయి అంటూ ఉంటే ఈ లోపల హీరోయిన్ వాళ్ళ డాడీ అనమాట వాళ్ళ చెల్లిని ఆపుతూ ఉంటాడు. చెల్లి నువ్వు ఇంకా ఆపుతావా అవ్వంటే, నువ్వు ఆగ్రా అన్నా, నీకు అమ్మ గురించి మే తెలుసు, అమ్మకి ఇష్టమైన ఐటెం కూడా నీకు తెలియదు అంటే ఈ లోపల హీరోయిన్ వాళ్ళ తమ్ముడు అంటారు, అత్తయ్య నాన్నకి ఇష్టమైన ఐటమ్స్ అని ఇక్కడ పెట్టాను నేనంటే, నువ్వు ఆపరా ఫస్ట్ అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈ లోపల హీరోయిన్ అంటది, అత్తయ్య నాన్నకి ఇష్టమైన ఆల్కహాల్ కూడా పెట్టామంటే, అవును అయితే పూజ చేయండి అనేసి ఆవిడ అంటది. సో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు అనమాట స్పీడ్గా అంతా చేస్తూ ఉంటే, నువ్వు స్పీడ్గా చేస్తే మా అమ్మ ఎలా తాగుతుందిరా, స్లోగా చేయరా అనేసి నెత్తి మీద కొడతా ఉంటుంది. అలా కొట్టేసి అనమాట ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అంటాడు, ఇంకా ఆపు నువ్వు ఎందుకు అంతా చేస్తున్నావు
చేస్తున్నావంటే నేను ఇలాగే చేస్తాను, అమ్మ వచ్చేసి ఈ అమ్మాయి వల్ల డాడీ వల్ల చనిపోయిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు మీ అమ్మ వచ్చేసి హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది, తన వల్ల చనిపోలేదని అంటామంటే ఏమి కాదు అనేసి ఆవిడ అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి ఫెర్నల్గా అది కనుక ఇంకొక పర్సన్ వచ్చి ఉంటాడు కానీ లోపలికి రాడనమాట. ఎందుకు అన్నది మనకు ముందు తెలుస్తూ ఉంటుంది. అదంతా ఇంకో దూరం నుంచి హీరోయిన్ వాళ్ళ తాతయ్య చూసావా వాడు బయట ఉండి షో చేస్తున్నాడు మీడియా వాళ్ళు దగ్గర ఉండి, లోపలికి రావచ్చు కదా, వాడిని ఎవరు రావద్దు అంటున్నారు అనేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చెప్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హాన్ ఫ్యామిలీ ఒక అల్లుళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటున్నాం కానీ మన పేరెంట్స్ని చూసుకోవడానికి అవడం లేదు, ఎప్పుడు చూసినా వీడియో కాల్స్లోనే చేసి మాట్లాడుతున్నాము అనేసి అంటే ఈ లోపల ఇంకొక పర్సన్ అంటాడు మన పరిస్థితి ఎలాగైనా ఉంది పాపం ఈ రోజు వాళ్ళ డాడీ 60వ పుట్టినరోజు, వాడు వెళ్దాం అనుకున్నాడు కానీ వెళ్ళడానికి అవ్వలేదు అనేసి మన హీరో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ అనమాట, హీరో వాళ్ళ మామయ్య గారి పక్కన కూర్చొని నుంచొని ఉంటాడు. వాళ్ళ మామయ్య గారు అంటారు మా అమ్మకి ఇదంతా నచ్చుతుంది కదా అంటే ఎందుకు నచ్చిస్తారు, మీరు వచ్చేసి 20 years నుంచి మీ అమ్మగారికి ఏదైతే చేయాలో ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తున్నారు, ఆవిడ వచ్చేసి చాలా హ్యాపీగా ఉంటారని చెప్తా ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట, హీరో అనమాట వాళ్ళ మామయ్య గారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మామయ్య గారు ఈరోజు నువ్వు నీ బెస్ట్ చేసావు అని చెప్పుంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో డాటర్ని కలిసి ఉంటాడు. డాటర్ అంటాడు మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అసలు ఏంటి మీ ప్రాబ్లం అంటే హీరో చెప్తా ఉంటాడు మాది వచ్చేసి ఒక జాయింట్ ఫ్యామిలీ, నేను వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా బామ్మర్ది వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మేము ముగ్గురం కలిసే ఉంటాము, కలిసే తింటాము, రోజు ఫ్యామిలీ మీటింగ్లు ఉంటాయంటే ఓ మంచిదే కదా అంటే ఏం మంచిది సార్, మా ఫ్యామిలీలో సంవత్సరానికి 15 సార్లు సంవత్సరికాలు వస్తాయి, ప్రతిసారి ఆ ఇంటి అల్లుళ్ళే వంట చేయమంటారు, ఒక్కసారి కూడా అనమాట ఆ ఇంటి వారసులు వచ్చి వంట చేయరు, మమ్మల్ని చాలా చీప్గా చూస్తారు, నా భార్య నా మెయిన్ ప్రాబ్లం, తనైతే కనుక ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్న ముందు నాకు ప్రామిస్ చేసింది నీ కంట్లో నుంచి నీళ్ళు రాకుండా నేను బాగా చూసుకుంటానండి, నేను వచ్చేసి తనని నమ్మి తనను పెళ్లి చేసుకున్నాను, బట్ ఇప్పుడు తనే నా ప్రాబ్లం అంటే అందుకని మీ ఆవిడకి మీరు డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నారంటే తనే నా ప్రాబ్లం, తను వచ్చేసి నాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వదు, మా అత్తయ్య వాళ్ళు కొంచెం కామన్నా కొంచెమైనా ఇస్తారు, నా వైఫ్ అసలుకి ఇవ్వదు అనేసి హీరో చెప్పనమాట వెళ్ళిపోతూ. పాపం డాటర్ని గట్టిగా హక్ చేసుకుని వెళ్ళుంటాడు. డాటర్ అనమాట హీరో యొక్క కష్టాలు అర్థం చేసుకొని హీరో లైఫ్ మీద తన లైఫ్ చాలా బాగుందనేసి వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి లవ్ యూ చెప్పుంటాడు. ఇప్పుడైతే కనుక ఒక పర్సన్ చూపిస్తూ ఉంటారు, ఈవిడ పేరు వచ్చేసి మాయా, ఈవిడ అనమాట హీరోయిన్ వాళ్ళ కంపెనీకి వచ్చి ఉంటుంది. హీరోయిన్ చూసిన మాయ అనమాట గుడ్ మార్నింగ్ చెప్పి పలకరిస్తూ ఉంటే హీరోయిన్ మాత్రం అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో మాయ అంటది అదేంటి నన్ను పట్టించుకోవడం మానేసావు, నువ్వు వచ్చేసి బాగా స్ట్రెస్లో ఉన్నట్టుండే కదా, మా బ్యూటీ పార్లర్కి రావచ్చు కదా అంటే నేను నీకేమైనా క్లోజ్ ఏంటి నువ్వు నాతో మాట్లాడుతున్నావు అనేసి హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది. దీనికి చాలా పొగరు ఎక్కువైపోయింది, దీని పొగరు ఎలాగైనా తగ్గించాలనేసి హీరో దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అనమాట ఏంటి మేడం ప్రాబ్లం అంటే దానికి ఆవిడ అంటుంది నేను వచ్చేసి బ్యూటీ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను, దానికి సంబంధించిన లీగల్ వర్క్ నువ్వు చూసుకుంటావు బాబు అంటే హా మేడం అనేసి హీరో చెప్పి ఇంకేంటి మేడం అంటే నీకు తెలుసు కదా డెంగ్యూ సన్ యొక్క వారసుడు చనిపోయాడు కార్ యాక్సిడెంట్లో అనేసి, తను వచ్చేసి ఒక వీలునామా రాశాడు, తన ఆస్తి అంతా తన పిల్లలకే చెందాలనేసి, బట్ తన వైఫ్కి ఏమీ చెందకూడదని రాశాడు, బట్ తనకి పిల్లలు లేరు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఓ అవునా దానికి సంబంధించిన లీగల్ వర్క్కి సంబంధించిన లాయర్ని మీకు పరిచయం చేస్తానంటే సేమ్ అటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఉన్నావు కదా బాబు అంటే ఏంటి మేడం అనేసి హీరో అంటే అదేంటి నీ వైఫ్ పెళ్ళికి ముందు ఒక వీలునామా రాసింది ఆ విషయం నీకు తెలియదా అంటే మన హీరో అనమాట ఏమో అన్నట్టుగా చూస్తూ ఉంటా, అయినా సరే నీ వైఫ్ వచ్చేసి చాలా దారుణము, తనకి హస్బెండ్ కాదు బాబు తన కాలు కింద చెప్పుగా పడుండే అబ్బాయి కావాలి, అందుకోసమే నేను పెళ్లి చేసుకుంది పాప నువ్వు అనేసి లేనిపోని అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్కి అనమాట ఒక పర్సన్ ఫోన్ చేస్తే కలవాలి రా అని చెప్పుంటాడు, సరే అనేసి హీరోయిన్ కూడా వెళ్తూ ఉంటుంది. ఈ లోపల హీరో కనిపించేసరికి హీరోతో అంటుంది నీ షెడ్యూల్ అంతా చూశాను, నువ్వు వచ్చేసి ఫ్రీయే కదా రోజు, నువ్వు నాతో పాటు రా, కారు కూడా రెడీగా పెట్టాను రా అంటే లేదు నేను అనేసి హీరో అనమాట గట్టిగా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న మన హీరో అయితే కనుక వాళ్ళ పుట్టింటికి వస్తూ ఉంటాడు అనమాట. అలాగా ఊర్లోకి ఎంట్రీ అవ్వగానే మన హీరో యొక్క బ్యానరే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడో, వీళ్ళు ఇంకా ఇది తీయలేదా అనేసి మన హీరో అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు హీరో వాళ్ళ డాడీని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ డాడీ అయితే కనుక పని చేయడం మానేసి అక్కడ ఉన్న వాళ్ళతోటి సోది పెడతా ఉంటాడు కూర్చొని, అది కాదని ఇది కాదనేసి మాట్లాడుతూ ఉంటే ఈ లోపల అక్కడికి వాళ్ళ వైఫ్ వచ్చనమాట, అదేంటి నువ్వు అక్కడ కూర్చొని ఊసులు పెడుతున్నావు అంటే నేనేం చేయను బండి వచ్చేసి దీంట్లో ఇరుక్కుపోయింది నాకు తీయడానికి అవ్వట్లేదు అందుకోసం ఇక్కడ ఉన్నానంటే అందుకోసం నువ్వు ఇక్కడ ఉన్నావా అనేసి వాళ్ళ వైఫ్ వచ్చనమాట స్టార్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంజన్ది. ఆవిడని అలా స్టార్ట్ చేస్తూ ఉండేసరికి వావ్ చాలా బాగా చేస్తున్నారు మీ వైఫ్ అనేసి అక్కడ ఉన్న అతను అంటే ఏమనుకుంటున్నావు మరి నా వైఫ్
వైఫ్ గురించి అనేసి హీరో వాళ్ళ ఫాదర్ అంటూ ఉంటాడు. అలాగా వాళ్ళ వైఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉండేసరికి ఈయననమాట వెనకాలే కూర్చొని అక్కడ దారిలో పనిచేసుకున్న వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటాడు. ఏరా మీ అమ్మ ఎలా ఉంది, నీ పని ఎలా సాగుతుంది కట్టని, ఎందుకు నువ్వు వాళ్ళ పని చెడగొట్టి అలా వాగుతున్నావు అనేసి ఆవిడ దేనికి తిడతా ఉంటే, అదేంటి నువ్వు అలా అంటున్నావు, మనం కూడా అనమాట మన పలుకుబడి పెంచుకోవాలంటే అందరితో మంచిగా మాట్లాడాలి. ఎందుకంటే మన అబ్బాయి వాళ్ళ అత్తోరు ఇల్లు చాలా పెద్దది కాబట్టి వాళ్ళకి చాలా పేరుంది. మనది అంత పేరు లేకపోయినా కానీ ఈ ఊర్లోనైనా మనకి పేరు ఉండాలి కదా అనేసి ఈయన అంటూ ఉంటాడు. ఈ లోపల హీరో అనమాట వాళ్ళకి ఎదురొచ్చుంటాడు. హీరో వాళ్ళ డాడీ, అదేంటో నువ్వు అక్కడే వచ్చావు, మళ్ళీ కోడలి పిల్ల రాలేదా నీతో పాటు అంటే, రాలేదు నాన్న అనేసి హీరో చెప్పుంటాడు. సరే బాబు ఏమైనా తిన్నావంటే, లేదమ్మా అనేసి మన హీరో అనడంతో వాళ్ళ అమ్మ అయితే కనుక వెంటనే వెళ్ళానమాట. కిమ్చి అండ్ కొన్ని ఎగ్స్ అయితే కనుక అన్నీ తీసుకొచ్చానమాట. హీరో కోసం చాలా ఎక్కువ డిలీషియస్ ఫుడ్ అంతా చేసి హీరోకి పెడతా ఉండేసరికి హీరో అయితే కనుక చాలా అంటే చాలా ఇష్టంగా తినేసి అనమాట అలాగ ప్రశాంతంగా కూర్చొని అలా సన్సెట్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. ఇది కదా లైఫ్ అంటే అనేసి. ఈ లోపల హీరో వచ్చాడు అనేసి వాళ్ళ అక్కకి తెలిసి ఉంటుంది. వాళ్ళ అక్క అయితే కనుక ఏంటి హూ వచ్చాడా, సరే అయితే నేను వస్తున్నా అనేసి వాళ్ళ అక్క వస్తూ ఉంటుంది. వాళ్ళ అక్క ఒక హెయిర్ సెలూన్ అనమాట నడుపుతూ ఉంటుంది. తను అనమాట హీరో దగ్గరకు వచ్చి, అదేంటో నాన్నది 60వ బర్త్డే నువ్వు ఎందుకు రాలేదు, నీకు నీ వైఫ్కి అసలు మనసే లేదంటే, అవును అక్క నిజమే, అందుకోసం నేను తనకి డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నానంటే, ఒరే అదేంటో డివోర్స్ అంటున్నావు, నాన్న బర్త్డే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు, ఎందుకు చెప్పు అంటే, వాళ్ళ డాడీ అంటాడు, అవునరా నేను 70 పుట్టినరోజు వరకు బ్రతిగా ఉంటాను, అప్పుడు చేయగలనే బర్త్డే, ఎందుకు ఆ అమ్మాయికి డివోర్స్ ఇస్తాం, ఒకవేళ నువ్వేమైనా కొత్త అమ్మాయిని చూసుకున్నావే ఇంటి పోనీ అంటే, లేదు నాన్న నేను అక్కడ ఉంటే హ్యాపీగా ఉండలేకపోతున్నాను, అందుకోసమే నేను డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నానంటే, ఏంటి ఏ అబ్బాయి అయినా సరే పెళ్లి చేసుకున్నాక హ్యాపీగా ఉంటాడు అనుకుంటున్నావా ఏంటి, కావాలితే నన్ను చూడు, నేను కూడా మీ అమ్మ దగ్గర హ్యాపీగా ఉండను, కానీ మిమ్మల్ని చూసుకొని మీ అమ్మని భరించడం లేదా, నువ్వు కూడా అలాగే భరించాలి, నేను 40 సంవత్సరాల నుంచి మీ అమ్మని భరిస్తున్నాను తెలుసా అనేసి అంటా ఉంటే, ఏంటి నువ్వు మీరేం మాట్లాడుతున్నారు అనేసి వాళ్ళ అమ్మ అంటా ఉంటే, హీరో అంటాడు, సారీ డాడీ నన్ను అయితే కనుక క్షమించండి, నేను డివోర్స్ చేసుకుందాం అనుకుంటున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళ అక్క అనమాట హీరోని దారిలో ఆపి, ఎందుకురా నువ్వు డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నావు, నీకోసం నేను ఎన్ని సాక్రిఫైస్ చేస్తానంటే, నువ్వేం సాక్రిఫైస్ చేస్తావంటే, నేను నా చదువు ఆపేసి నేను చదివిచ్చాను తెలుసా అంటే, నువ్వేదో 10th ఫెయిల్ అయిపోయావు అందుకోసం నువ్వు చదువు మానేసి అది నా మీదకి నెట్టుతున్నావా నువ్వు అనేసి హీరో అంటా ఉంటే, అదేంటి నువ్వు అలా అంటున్నావు అనేసి అంటా ఉంటే, ఈ లోపల వాళ్ళు బాగుంటాడు, నువ్వు తీసుకున్న డెసిషన్ మంచిది కాదు, ఎందుకంటే మీ డాడీ చాలా ప్రౌడ్గా ఉన్నాడు, నువ్వు వచ్చేసి అంత పెద్దింటి అల్లుడు అనేసి, ఇప్పుడు నువ్వు ఇలా చేయడం మంచిది కాదు అనేసి వాళ్ళ యొక్క బావ అంటా ఉంటాడు. హీరో అనమాట, మీరు ఎన్ని చెప్పినా కానీ నేనైతే కనుక మీ మాటలు ఏం పట్టించుకొని నేను తనకి డివోర్స్ ఇచ్చేస్తా అనేసి అక్కడి నుంచి అనమాట హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడనమాట. అలా రావడంతో హీరో లాకర్లో పెట్టిన డివోర్స్ అగ్రిమెంట్ తీస్తూ ఉంటాడు. తీసి ఈరోజు ఎలాగైనా సరే విషయం చెప్పాలి, నేను వచ్చేసి తనకి డివోర్స్ ఇచ్చేస్తున్నాను తనకు తెలియాలి అనేసి మన హీరో అనమాట హీరోయిన్ రూమ్కి వస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఉంటుంది అనమాట. హీరో అనమాట లోపలికి వచ్చి, నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటే, అవునా నేను కూడా నీతో కొంచెం మాట్లాడాలి కాబట్టి ఫస్ట్ నేనే చెప్తాను, నేను వచ్చేసి తొందరలో చనిపోతున్నా అనేసి తను ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే, అవును నేను వచ్చేసి చనిపోతున్నాను 3 monthsలో అంటే, నువ్వు అసలు ఏమంటున్నావు నాకు అర్థం కావట్లే అనేసి హీరో అంటా ఉంటే, ఈరోజు నేను పిలిచాను కదా ఒక ప్లేస్కి వెళ్దామనేసి, నేను అప్పుడు వెళ్ళింది హాస్పిటల్కి, సో డాక్టర్ చెప్పారు నువ్వు వచ్చేసి చనిపోతున్నావమ్మా అనేసి, సో నాకు వచ్చేసి ఒక డిసీజ్ ఉందంటే, హీరో అనమాట అసలు ఏం చెప్పారు అంటే, ఏం చెప్పారంటే 3 నెలల నుంచి చనిపోతానంట అనగానే హీరో అనమాట డివోర్స్ అగ్రిమెంట్ దాచేసి అనమాట, అసలు నువ్వు చనిపోవడం ఏంటి, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు ఏం అర్థం కావట్లే అనేసి హీరో అనమాట చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఆ మాట విన్నాక హీరోయిన్ అలా చూస్తూ ఉంటే, ఏంటి నువ్వు వచ్చేసి 3 నెలలు మాత్రమే బ్రతుకుతావా, అలా జరగకూడదు, నువ్వు లేకుండా నేను ఎలా మిగిలిన జీవితం అంతా బ్రతకాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను కదా అనేసి పాపం హీరో అనమాట అప్పుడు దాకా డివోర్స్ ఇద్దాం అనుకున్నవాడు అప్పటికప్పుడు వరి అయిపోతూ ఉంటాడు హీరోయిన్ కోసం. హీరోయిన్ అనమాట, ఏంటి నిజమే నువ్వు నా కోసం వరి అవుతున్నావంటే, అవును నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అనేసి చెప్పుంటాడనమాట. హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. ఈ సీన్ అలా కట్ చేసి మన హీరో అండ్ హీరోయిన్ యొక్క పెళ్లి సీన్ చూపిస్తూ ఉంటారు. హీరో అండ్ హీరోయిన్ అది కనుక పెళ్లి చేసుకుంటూ ఉండేసరికి వాళ్ళ ఫ్యామిలీ అందరూ అది కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇది కనుక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి ఆవిడ వెనకాల అయితే కనుక హీరో వాళ్ళ అమ్మ కూడా వెళ్తూ ఉంటుంది. హీరోని అంటారు కెమెరామ్యాను, సరే సార్ మీకు కంగ్రాట్స్, సర్లే కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి, మీరు ఫ్యూచర్లో చూసుకో
చేసుకోవచ్చు అంటే దానికి హీరో అంటాడు, నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం, తనకి ఎప్పటికీ డివోర్స్ ఇవ్వను, తను చాలా హ్యాపీగా చూసుకుంటా అనేసి మన హీరో అని ఉంటాడు. సేమ్ అలాగే కెమెరా టీం అనమాట. హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అంటది, నేనేం చెప్తాను, మాకు చూసుకునేంత తీరిక కూడా ఉండదు మాకు ఫ్యూచర్లో. సర్లే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, నేను ఎప్పుడు ఇలాగే అందంగా అండ్ హెల్తీగా ఉండాలి, నా హస్బెండ్ ఎప్పుడు నాతో పాటే ఉండాలనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సో ఇక్కడితో అయిపోయిందనమాట ఈ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందని చూసొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మన హీరోయిన్ ఎక్కడ చనిపోద్దా అనేసి మన హీరో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అనమాట. ప్రతి చిన్న విషయంలో కంగారు పడిపోతూ ఉంటాడు, ఏమీ కాకుండా ఇదే. సో ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.